నేను మీ రమ్యని. మా ఇల్లు అయితే కట్టడం మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక డోర్లు కరెంట్ ఫిట్టింగ్ పెయింటింగ్ ఒకటే మిగిలిపోయింది. ఇక అవైతే మొత్తం ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే నిజంగా ఆ ప్లేస్లో ఫస్ట్ గుడిసి ఉండే కదా, ఇప్పుడు ఇల్లు వచ్చింది. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మేము ఒక ఇల్లు కట్టుకుంటాం అందులో ఉంటాం అనేది నేను అసలు కళలో కూడా అనుకోలేదు. నిజంగా ఒక దేవుని రూపంలోనైతే కిరణ్ అన్న నచ్చింది. నిజంగా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ అన్నతో పాటు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మన ఇల్లు కట్టుకోవాలంటే ఒట్టిగానే కాదు కదా, కంకర ఒకటి అన్ని అవసరం ఉంటాయి కదా. కంకరకి, ఇసుకకి, దర్వాజాలకి, రేకులకి, ప్రతి ఒక్కదానికి అందరికంటే తక్కువనే తీసుకున్నారు నా దగ్గరనైతే డబ్బులు. నిజంగా థ్యాంక్ యూ అందరికీ. మేమైతే ప్రస్తుతానికి ఇదే గుడిసెలు ఉంటాము. అప్పుడు ఇల్లు లేనప్పుడు ఈ గుడిసెలు ఉంటే మస్తు బాధ అనిపించేది. అందరికీ ఇల్లు ఉన్నాయి కదా, నా కూడా ఉంటే మంచిగా ఉండు అని అయితే మస్తు బాధ అనిపించేది. కానీ ఇప్పుడు ఇల్లు కంప్లీట్ అయిపోయింది. ఇక ఇంట్లోకి పోతున్నాం అనే సంతోషంలో అయితే ఉంటాను. నిజంగా నాకైతే ఆ ఇంట్లోకి ఎప్పుడు పోతాం అన్నట్టే ఉంది. అంటే రేకులు పడ్డాయి అందులోనే ఉండొచ్చు అని కూడా మీరు అనుకుంటారు కదా, అందులోనే ఉండొచ్చు. కాకపోతే మొత్తం సామాన్లు మొత్తం అందులోకి తీసుకోవాలి, మళ్ళీ పెయింటింగ్ వేయాలి, డోర్లు వేయాలి. అవన్నీ వేసేటప్పుడు అయితే మళ్ళీ ఇటు తీసుకురావాలి కదా సామాన్లు. ఇటు అటు తింపుకుంటుండే కంటే ఇంట్లోనే సామాన్లు పెట్టుకొని ఇక్కడనే ఉంటున్నాం మేమైతే. ఇక ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యి ఇంట్లోకి వచ్చిన రోజే సామాన్లు తీసుకుపోతాం అనేది దానిలో ఏం పెట్టలేదు, కొన్నీ సామాన్లే పెట్టి ఉన్నాం. ఇప్పుడైతే మా ఇల్లు పెడతా రారు. మీకైతే నేను ఒకటి ఎప్పుడు మర్చిపోయినా, మాకు ఇల్లు కట్టుకోవాలని అయితే ఎప్పటి నుంచో ఉండే, కానీ పైసలు లేక ఆగిపోవాల్సి వచ్చింది. మాకు ఒక సమస్య వచ్చింది, అది తీరుతుంది అనే లోపల అయితే ఇంకో సమస్య వచ్చేది. అదే టైంలో మన కిరణ్ అన్న అయితే ముందుగా వచ్చి ఇల్లు కట్టిస్తానని చెప్పిండు. కానీ ఇల్లు కట్టాలంటే మాటలు కాదు కదా, వాస్తు చూడాలంటారు, అదంటారు, ఇది అంటారు. మాకైతే ఇల్లు గురించి ఏం తెలియదు కాబట్టి ఆ ఇల్లు ఎట్లా కట్టాలి ఏంది అనేది అయితే ఆలోచించుకుంటున్నాం. అదే టైంలో మా మామయ్యని అయితే ఫోన్ చేసి హాస్టల్ గురించి అయితే చెప్పిండు. మా అమ్మకి చెప్పంగానే మా అమ్మ చదువుకోలేదు కదా, ఇక దానికి ఏం అర్థం కాలే. ఫోన్ తీసుకొని నేను మాట్లాడగానే హాస్టల్ గురించి అయితే చెప్పిండు. హాస్టల్ యాప్లోనైతే నేనైతే పల్లవి గారిని అయితే కాంటాక్ట్ అయినా. ఆమెకి నా డేట్ ఆఫ్ బర్త్ అండ్ నా టైం చెప్పగానే నా చుట్టూ జరిగిన సిచ్యువేషన్స్ గురించి, నేను అనుభవించిన బాధల గురించి అయితే నేను ఏం చెప్పకముందే చెప్పింది. నేనైతే ఆశ్చర్యపోయినా అసలు ఈ మేడంకి ఇవన్నీ ఎట్లా తెలిసినాయి అని. అప్పుడైతే నాకు మేడం మీద ఉండే యాప్ మీద అయితే మస్తు నమ్మకం కలిగింది. కానీ మా అమ్మనే కొంచెం డౌట్ పడ్డది. ఫస్ట్ మీటింగ్ అయితే ఫ్రీగానే చెప్తారు. ఇక మేడం చెప్పింది, అంటే మీరు ఒకరికి డబ్బులు ఇచ్చారు కదా, మేము కొన్ని డబ్బులు ఇచ్చినాం అన్నట్టు వేరే వాళ్ళకి, అవి తిరిగి రావని కూడా చెప్పింది. ఆ మేడం చెప్పినట్టే ఆ డబ్బులు అయితే ఇంతవరకు కూడా తిరిగి రాలేదు. మా అమ్మనైతే అప్పుడు నమ్మింది. ఇక ఇల్లు విషయానికి అతనైతే అమ్మ బాబు పేరు మీద మంచిగా ఉందిరా, ముగ్గు వేయరని అయితే చెప్పింది. పల్లవి గారు చెప్పినట్టే అమ్మ బాబు పేరు మీద అయితే ముగ్గు వచ్చినాం. మీరు పార్ట్ 1లో చూసిరు కదా. మాకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ హాస్పిటల్ని సంప్రదించి మా సమస్యలకి అయితే పరిష్కారం తెలుసుకుంటున్నాం. మీ ఇంట్లో కూడా ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లోనైతే హాస్పిటల్ యాప్ లింక్ ఇచ్చిన. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ పరిష్కారం తెలుసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇల్లు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే కొంచెం చిన్న ఆర్చీలు ఎక్కడైతే పెట్టారు, కింద గొడ్డ కూడా అయిపోయింది, పూతలు కూడా అయిపోయినాయి. ఓన్లీ పెయింటింగ్ ఉండి ఇక కరెంట్ ఫిట్టింగ్ అయితే అయిపోతుంది. పెయింటింగ్ కూడా ఇలాగైతే అయిపోతుంది. బయట పెడతారు అవి. ఇక్కడ అటాచ్ బాత్రూమ్ కడతామని చెప్పినాం కదా, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ డోర్ కూడా ఎవరో కాదు, మనకు రేకులు ఫ్రీగా వేసిండు కదా మన తిరుపతి అన్ననే ఈ డోర్ కూడా వేసి ఇచ్చిండు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ బట్టలు వెండుకోవడానికి కూడా గొట్ట అయితే వేసిరు. అంటే ఇక్కడ ఫస్ట్ మనకు ఒర్రు ఉన్నది అన్నట్టు. ఇక ఒర్రకు బేస్మెంట్ కట్టండి, ఇది ఎత్తి ఎంట్లుంటే అంత పలుగుతుంది అని చెప్పి అయితే ఫస్ట్ బేస్మెంట్ కట్టి ఈ రెండింటికల్ లేపైతే గొట్ట వేసిరు. ఈ గొట్ట వేసిన రోజు అయితే నేను లేను. ఇక ఈ పని మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. లోపల శ్రీకాంత్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు, అన్నయ్య వాళ్ళు పెయింటింగ్ వేయడానికి వచ్చారు. చూద్దాం రాదు. అన్నయ్య వాళ్ళు అయితే ఇద్దరు వచ్చారు. నేను అటు బయటకు పోయి చెప్పచ్చు లోపైతే మొత్తం రూమ్ మొత్తం అయితే కంప్లీట్ చేసేసారు. నేను అసలు లేవలేదు. అన్నయ్య ఫోన్ చేసి చెల్లియాల పెయింటింగ్ వేద్దాం అనేది చెప్పిండు. ఇక ఆగమాగంలో ఇలా కొంచెం సామాన్లు ఉండే, ఆ సామాన్లు మొత్తం బయట పెట్టినాం. ఇక్కడ నేనైతే మొక్కమే అడగలేదు. అన్నయ్య వాళ్ళు వచ్చి రాగడి. ఇక ఈ రూమ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మన శ్రీకాంత్ అన్నయ్య కూడా వచ్చారు, వాళ్ళకి తెలియదు వచ్చిన
చూసిరా ఫ్రెండ్స్, వైట్ ప్రైమర్ అయితే వేసుడు మొత్తం అయిపోయింది. అయితే మేము వేరే కలర్ తీసుకుందాం అనుకున్నాం, కానీ వైట్ అయితే మంచిగా ఉంటుందని చెప్పి అయితే వైట్ తీసుకున్నాం. ఇక మొత్తం వేసుడైతే కంప్లీట్ అయిపోయింది. చూడడానికి అయితే మస్తు కనబడుతుంది కదా. ఇక మొత్తం వైట్ అయితే మంచిగా ఉండదని చెప్పి మన మిడిల్ దర్వాజాకుని సెల్ఫ్లకి అయితే పింక్ తీసుకున్నాం. మంచిగా కనబడుతుంది ఇప్పుడు చూడడానికి. నాకైతే ఎప్పుడెప్పుడు ఇంట్లోకి వస్తామా అని ఉన్నది. ఆ మనల్ని కూడా ఇంటి ముందట వేయడానికి రేకులు తీసుకొచ్చారు. ఇంటి ముందట రేకులు వేసి అయితే కంప్లీట్ అయిపోయింది. రేకులు వేసినాకనే అయితే మస్తు కళ వచ్చింది కదా. పెయింట్ వేసినాకనే కళ వచ్చింది అనుకుంటే ఇంటి ముందట రేకులు వేసినాకనే అయితే ఇంకా కళ వచ్చింది. ఎంత చిన్న ఇల్లు అయినా కానీ ముందట పందిరన్న రేకులు అని ఉంటే అసలు ఆ కళే వేరు నిజంగా. ఇంటి ముందట రేకులు వేయించింది ఎవరో కాదు, శ్రీకాంత్ అనే ఉన్న లక్ష్మీ చెల్లని అయితే వేయించారు. నిజంగా నాకైతే వీళ్ళు దొరకడు నా అదృష్టం అనుకుంటా. ఎందుకంటే వీళ్ళు లేకపోతే నేను అసలు అదే గుడిసెలు ఉండి నాకు ఇల్లు లేదు అని అయితే ఏడ్చుకుంటూ ఉండేదాన్ని కావచ్చు కాదు నిజంగా అందులోనే ఉండేదాన్ని. ఇక లక్ష్మి వాళ్ళ హస్బెండ్ అనిల్ విషయానికి అతనైతే ప్రతి విషయంలో నాకైతే అన్నిట్లకి సపోర్ట్ చేస్తాడు. అంటే ఇది ఇట్లా అట్లా అనుకుంటే చెప్తాడు. ఇల్లు స్టార్ట్ అయిన కాడ నుంచి అయితే లక్ష్మి చెల్లె అనిల్ శ్రీకాంత్ అన్నయ్యనే వీళ్ళే దగ్గర ఉండి చూసుకున్నారు. అంటే ఇది ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది అట్లా చేస్తే మంచిగా ఉంటుంది అని అయితే వాళ్ళే చూసుకున్నారు. నాకైతే అసలు మా ఇంట్లో ఎక్కడ ఏముండేది అనేది కూడా నాకు ఇంతవరకు కూడా తెలియదు. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళే దగ్గర ఉండి చూసుకున్నారు కాబట్టి. ఇక తిరుపతి అన్న విషయానికి అతనైతే ఇల్లుకు రేకులు వేసిండు, బాత్రూమ్ డోర్ కూడా వేసుకొచ్చిండు. ఇప్పుడు ఇంటి ముందర కూడా రేకులు ఎత్తాడు. నిజంగా నా దగ్గర నుంచి అయితే ఒక్క రూపాయి కూడా ఆశించలే. తిరుపతి అన్న నీ హెల్ప్ కూడా నేను లైఫ్ లాంగ్ మర్చిపోనన్నా నిజంగా. ఇక పెయింటింగ్ వేసిన అన్నయ్యలు అయితే పాపం లేస్తేనే వచ్చిర్రు వాళ్ళ అన్నయ్యలు అయితే. పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయాకనే వేరు. నిజంగా మీకు కూడా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఆ అన్నయ్యలు కూడా నా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించలే. అన్నయ్యలు ఎవరో కాదు, శ్రీకాంత్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్సే, అన్నయ్య వాళ్ళ ఊరే అన్నయ్యలు కూడా. నిజంగా మీరు చేసిన హెల్ప్ కూడా నేను లైఫ్ లాంగ్ మర్చిపోను అన్న. కరెంట్ ఫిట్టింగ్ కూడా ఈరోజే చేస్తున్నాం. కరెంట్ ఫిట్ చేసి అన్నయ్య వాళ్ళది ఏ ఊరో కాదు, మా ఊరు పక్కన ఎండపల్లి. నిజంగా అన్నయ్య కూడా నా గురించి అయితే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా అయితే వర్క్ చేస్తాను. నిజంగా నీ కూడా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మేము ఇల్లు కంటూ ఖర్చు పెట్టుకున్నామంటే అది ఓన్లీ ఈరోజే. అది కూడా కరెంట్ ఫిట్టింగ్కు సామాన్లు పడతాయి కదా, వాటికి మాత్రమే పెట్టుకున్నాం. అవి ఒక 6,000 చిల్లర అట్లా అయినాయి అంతే. అయ్యో ఫిట్ చేసి అన్నయ్య కూడా ఫ్రీగానే చేస్తాను కదా. నిజంగా అన్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరికీ మరీ ఎందుకు థ్యాంక్స్ చెప్తానంటే, ఎవరైనా సరే పని చేయాలి, ఏదైనా పని చేయాలని అంటేనే నాకు ఇంత అయితేనే చేస్తా అంత అయితేనే చేస్తా అని అయితే డిమాండ్ చేస్తారు కదా. కానీ వీళ్ళైతే ఇంత పని చేసి కూడా నా గురించి ఒక్క రూపాయి కూడా ఆశించలేదంటే నిజంగా చాలా గ్రేట్.
మన కిరణ్ అన్నతో పాటు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అన్న. నేనైతే మనస్ఫూర్తిగా చేతులెత్తి మొక్కుతున్నా. మీరు చేసిన హెల్ప్ అయితే నేను చచ్చిపోయాక మర్చిపోనన్నా. నిజంగా మీరు చేసింది చిన్న హెల్ప్ కాదన్న. నాకు ఇల్లు కట్టుకోవాలనేది అయితే ఒక కళ, అది నెరవేరదు అనుకున్నా, కానీ మీ వల్లనైతే అది నెరవేరింది. నాకైతే ఇప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరినైతే నేను ఇంట్లోకి వచ్చే రోజు అయితే రమ్మని చెప్తా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుంటా. థ్యాంక్ యూ ఆల్.